హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు, నా పేరు వచ్చేసి శిరీష అండి. ఇదైతే నిన్న కేసీఆర్ సార్ బర్త్డే కోసం అయితే కేక్ ఆర్డర్ వచ్చింది. 2 kgs కేక్ ఆర్డర్ అయితే వచ్చింది. దీని కథాకమం ఇష్యూ నాకు 10 kgs అని చెప్పి మళ్ళీ 2 kgsకి కన్వర్ట్ చేయడం, ఇదంతా కూడా మీరు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇంకా నేను దానికి ఎక్కువ డీటెయిల్స్ అయితే చెప్పాలనుకోవట్లేదు. బట్ ఇప్పుడు ఈ వీడియో ఎందుకు మీకు చూపిస్తున్నానంటే, నాకు రీసెంట్గా మన సబ్స్క్రైబర్ ఒకరు సౌమ్య గారు అనుకుంటా, మీరు బటర్ క్రీమ్ రిలేటెడ్ వీడియోస్ చాలా బాగా పెట్టారండి, కాకపోతే అందులో కలర్స్ ఎలా కలుపుకోవాలో చూపించలేదు అని చెప్పారు. సో నేనైతే ఇప్పుడు కలర్ కలపబోతున్నానండి. ఇది వచ్చేసి పింక్ లిక్విడ్ కలర్, ఇది వచ్చేసి 1/2 లీటర్ బాటిల్ అనమాట. ఇలా మనకి బటర్ క్రీమ్ రిలేటెడ్ వాటికైతే లిక్విడ్ కలరే యాడ్ చేసుకోవాలండి. అంటే ఐ మీన్ జెల్ కలర్ అయినా పర్వాలేదు, బట్ దీనికి లిక్విడ్ కలర్ అయితేనే మంచి కన్సిస్టెన్సీ, మంచి కలర్స్ వస్తాయన్నమాట. జనరల్గా అయితే బేకరీ వాళ్ళు లిక్విడ్ కలర్సే యూస్ చేస్తారండి వీటికైతే. సో నేను కూడా లిక్విడ్ కలర్సే వాడాను ఫస్ట్ నుంచి కూడా. జెల్ కలర్స్ ఏంటంటే ఎక్కువ పట్టేస్తాయి, ప్లస్ ఇది క్వాంటిటీ కూడా నేను ఎక్కువ చేసుకుంటాను కాబట్టి ఫస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ లాగా అనుకోండి, ఒక 15 ml to 30 ml వరకు అయితే కాస్త యాడ్ చేశాను. ఇవేమి కొలత అలాగా ఏం లేదండి. నేనైతే ఆల్రెడీది 1 kg ఐసింగ్ షుగర్, 700 grams మార్వో, ఒక 1 teaspoon పైనాపిల్ ఎసెన్స్, కొంచెం ఆయిల్ అయితే కన్సిస్టెన్సీ లూజ్ అయ్యే వరకు అయితే వేసుకున్నాను అనమాట. ఆ బ్యాటర్ కాదండి, ఇది క్రీము, మార్వో క్రీము. అందులో అయితే ఈ విధంగా ఫస్ట్ కొంచెం కలర్ వేసాను, నాకు కలర్ సరిపోలేదు అనిపించింది, మళ్ళీ కొంచెం కలర్ యాడ్ చేశాను. ఈ విధంగా మీరు మరి స్టాండ్ మిక్సర్లో యాడ్ చేస్తున్నారండి, మా దగ్గర లేదు అని అంటే, స్టాండ్ మిక్సర్ ఏమీ అవసరం లేదమ్మా, మీరు స్పాచులాతో కానీ హ్యాండ్ విస్కర్తో కానీ కలిపేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కలర్స్ అయితే నేను ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నానంటే, కలర్స్ అనేవి ఇక్కడ లిక్విడ్ కలర్స్ వాడితే కొంచెం బెటర్ అనమాట, జెల్ కలర్స్ కన్నా కూడా. మళ్ళీ మేము విప్పింగ్ క్రీమ్కి జెల్ కలర్స్, వీటి కోసం లిక్విడ్ కలర్స్ కొనలేమండి అంటే పర్వాలేదు, జెల్ కలర్స్ అయినా పర్వాలేదు, కాస్త చూసి వేసుకోండి. ఇక్కడైతే నేను టీఆర్ఎస్ కోసం, ఐ మీన్ బీఆర్ఎస్ కేసీఆర్ గారి బర్త్డే కోసం కాబట్టి ఇక్కడైతే నేను పింక్ కలర్ యాడ్ చేశాను. కేక్ మొత్తం కూడా పింక్ కలర్లో ఉండబోతుంది అనమాట. ఆల్రెడీ మీరు వీడియో చూసేశారు కదా, బట్ నేను ఎలా చేశాను ఫర్దర్ డీటెయిల్గా మీకు వీడియో అయితే పోస్ట్ చేద్దామని అయితే ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇదైతే నేను 1 kg స్పాంజ్ బేస్ అండి. నేను చెప్పాను కదా 10 kgs అడిగారు ఫస్ట్ అని చెప్పేసి, నేను ఈ విధంగా 3 బేసెస్ అయితే రెడీ చేసుకున్నాను. బేస్ వెయిట్ వచ్చేసి 1 kg. ఇప్పుడు నేను ఆ 1 kg బేస్తో 2 kgs కేక్ అయితే చేస్తున్నాను. ఎప్పుడు కూడా ఈ పొలిటికల్ పార్టీ వాళ్ళు ఎలా అడుగుతారంటే, ఫ్లాట్గా ఉండాలి, హైట్ అవసరం లేదు, బట్ పెద్దగా కనిపించేలాగా కావాలి అంటుంటారు. సో నేను కూడా అందుకోసమని ఈ విధంగా అయితే ట్రై చేశాను. ఇదైతే 12x12 టిన్లో అయితే నేను 1 kg బ్యాటర్ వరకు అయితే వేసి ఈ విధంగా 1 kg స్పాంజ్ వరకు అయితే బేక్ చేసుకున్నాను అనమాట. ఎప్పుడైనా సరే స్క్వైర్వి కొంచెం ఫినిషింగ్కి ఇబ్బందిగా ఉంటుంది, బట్ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా కార్నర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొద్దండి. మీరు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా సైడ్స్ నుంచి కార్నర్కి వెళ్ళిపోవాలి. కార్నర్ మీదే చాలాసేపు ఫోకస్ పెట్టామనుకోండి, షేప్ అవుట్ అవుతూ ఉంటుంది. ఎక్కడికక్కడ సైడ్స్కి నీట్గా వైప్ చేసామనుకోండి, మనకు చూస్తున్నారు కదా కార్నర్ కూడా మంచిగా ఫినిషింగ్ వస్తుంది అనమాట, షార్ప్ ఎడ్జెస్ అనేవి వస్తాయి. కాస్త టైం పడుతుంది ఫ్రెండ్స్, ఓపిక్గా చేయాల్సిందే, దీనికైతే వేరే మార్గం ఏం లేదు. రౌండ్తో కంపేర్ చేస్తే స్క్వేర్ కొంచెం టఫ్, బట్ చేస్తూ ఉంటే ఏదైనా పర్ఫెక్ట్ అయిపోతాం కదా, అలాగే నా విషయంలో కూడా. మీకు ఇంకా కొంచెం పర్ఫెక్షన్ వచ్చే వరకు ఇలా డైరెక్ట్గా అప్లై చేయడం రాకపోతే పైపింగ్ బ్యాగ్లో అయితే వేసుకోండి. ఇప్పుడైతే నేను కేసీఆర్ గారి బర్త్డే కాబట్టి ఈ విధంగా నార్మల్గా కలర్ ప్రింట్ అయితే తీపిచ్చానండి. ఇది A4 సైజ్ పేపర్ అండి, ఇది ఎడిబుల్ కాదు, నాన్ ఎడిబుల్. కావాలంటే చూపిస్తున్నాను చూడండి, ఒకసారి తుంచి కూడా చూపిస్తున్నాను. నార్మల్ పేపర్ అనమాట. ఈ ప్రింట్అవుట్ని అయితే నేను ఏ విధంగా కేక్ మీద ప్లేస్ చేయబోతున్నానో ఒకసారి అయితే గమనించేసేయండి. నాకు ఇక్కడ ఏంటంటే కేసీఆర్ గారి ఫోటో బాగుంది, కానీ కింద హ్యాపీ బర్త్డే అనేది అంత హైలైట్గా లేదు. సో నేను ఏం చేశానంటే కేసీఆర్ గారి ఫోటో ప్లస్ ఆ బ్యాక్గ్రౌండ్ గ్రీన్గా ఉన్నంత వరకు కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి OHP షీట్ అండి. ఇవన్నీ నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. మీకు లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేసేసుకోండి. ఈ విధంగా అయితే ఆ సైజ్కి తగ్గట్టుగా OHP షీట్స్ 2 తీసుకొని మధ్యలో అయితే ప్లేస్ చేశాను. ఆల్రెడీ నేను ఈ విధంగా పొలిటికల్ థీమ్ కేక్స్ అయితే చాలానే చేస్తున్నాను, ఒకసారి అయితే నా ప్లేలిస్ట్ చెక్ చేయండి.
మామూలుగా అయితే అన్ని పొలిటికల్ పార్టీస్వి దాదాపు చేశానన్నమాట. ఇక్కడ నేను ఏం చేశానంటే తెలంగాణ మ్యాప్ని అయితే ముందు టూత్ పిక్తో జస్ట్ అవుట్లైన్ లాగా గీసేసుకొని తర్వాత ఈ విధంగా చాక్లెట్ గ్లేస్తో అయితే ఇచ్చేస్తున్నాను. అసలు యాక్చువల్గా అయితే నేను తెలంగాణ మ్యాప్ మొత్తం పెట్టేసి అందులో కేసీఆర్ గారి ఫోటో పెడదామని ఆలోచించాను. బట్ ఏమైందంటే ఫోటో వచ్చేసి ఎక్కడ ప్లేస్ చేసినా కూడా మ్యాప్ మధ్యలో మాత్రమే రావట్లేదు, కొంచెం సైడ్స్ కూడా కవర్ అయిపోతుంది. సో ఇక్కడ మ్యాప్ అయితే హైలైట్ అవ్వలేదు. బట్ నో ప్రాబ్లం, తెలంగాణ మ్యాప్ అనే అర్థం అయితే చాలు అనుకున్నాను. ఇక్కడ మీకైతే డీటెయిల్గా చెప్తున్నాను అనమాట. ఓకేనా. ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను కదండి, 2 OHP షీట్స్ మధ్యలో కేసీఆర్ గారి ఫోటోని అయితే ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను. కాస్త జాగ్రత్తగా పెట్టాలండి. కాస్త పేపర్ టచ్ అయిందనుకోండి అదంతా ఆయిల్ లాగేస్తుంది అనమాట. పేపర్ కదండి, బటర్ పేపర్ లాగా అయిపోతుంది అనమాట. కాబట్టి ఆ షీట్స్ అనేవి మనకి కాస్త జాగ్రత్తగా ప్లేస్ చేసుకోవాలి. ఇదొక్కటి ఇందులో గుర్తుంచుకోవాల్సిన పాయింట్. నాకు ఇక్కడ బేకరీలు వేరే ఏవి లేవండి. సో నాకు ఇక్కడ ఎడిబుల్ బేకరీ షీట్స్ అయితే, షుగర్ షీట్స్ అయితే ఏం దొరకవన్నమాట. సో నేను ప్రతిసారి ఈ విధంగానే నాన్ ఎడిబుల్ మామూలు A4 సైజ్ కలర్ ప్రింట్ అయితే తీపిచ్చి OHP షీట్స్ మధ్యలో పెట్టేసి ఆ షీట్ని ఈ విధంగా అయితే పొలిటికల్ పార్టీ థీమ్ కేక్స్ అన్నీ కూడా చేస్తున్నాను అనమాట. ఓన్లీ పింకే అయితే కొంచెం వేరే అంటే మొత్తం పింకీగా కొడుతుందని చెప్పేసి నేను కొంచెం వైట్ అయితే ఒక సైడ్, పింక్ అయితే ఒక సైడ్ వచ్చేలాగా ఒక చిన్న నాజిల్ అయితే వేసుకొని ఈ విధంగా సైడ్స్ అయితే బార్డర్ ఇచ్చేసాను అనమాట. ఈ విధంగా అయితే బార్డర్స్ ఇచ్చేసాను అనమాట, కింద పైన కూడా. మీకు ఎప్పుడైనా సరే సైడ్స్ ఫినిషింగ్ కానీ టాప్లో ఫినిషింగ్ కానీ ఒకవేళ పర్ఫెక్ట్గా రావట్లేదు అనుకుంటే మీరు జస్ట్ స్క్రాపర్తో లైన్స్ ఇచ్చేయండి. అప్పుడు మీకు ఫినిషింగ్ ఒకవేళ నీట్గా ప్లెయిన్గా రాకపోయినా అలా లైన్స్ ఇవ్వడం వల్ల స్క్రాపర్తో కొంచెం అది కవర్ అవుతుందన్నమాట. బట్ నాకు ఇక్కడ ఫినిషింగ్ నీట్గానే వచ్చినందుకు నేను సైడ్స్ కూడా స్క్రాప్ చేయలేదు. యాక్చువల్గా ఇది ఒక టిప్ అనమాట. సైడ్స్ పర్ఫెక్ట్గా రాకపోయినా, టాప్ పర్ఫెక్ట్గా రాకపోయినా స్క్రాపర్తో స్క్రాప్ చేసి డిజైన్ ప్యాటర్న్ లాగా ఇచ్చేయచ్చు అనమాట. అప్పుడు మన ఏవైనా ఫాల్ట్స్ ఉన్నా కూడా కనపడవన్నమాట. చిన్న చిన్న ఫాల్ట్స్ ఏమన్నా ఉన్నా కూడా కవర్ అయిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే సైడ్స్కి తర్వాత పైన మొత్తంగా అయితే బార్డర్ అంతా ఇచ్చేసాను. తర్వాతకి కేసీఆర్ గారి ఫోటో అది మళ్ళీ మనకి ప్లేస్ జరగకుండా ఉండాలని చెప్పేసి నేను ఏం చేశానంటే ఆ షీట్ మీద, OHP షీట్ మీదే ఈ విధంగా అయితే బార్డర్ డిజైన్ ఇచ్చానమాట, కొంచెం ఫోటోని హైలైట్ చేయడం కోసం. అయితే మీకు ఇది తెలంగాణ మ్యాప్ సగం కవర్ అయిపోయింది. బట్ చెప్పాను కదా, నో ఇష్యూస్, అది తెలంగాణ మ్యాప్ అని అర్థం అయితే చాలు అనిపించింది. ఆల్రెడీ నేను A4 సైజ్ మీద చెప్పాను కదండి, నాకు అది హైలైట్గా అనిపించలేదు, కొంచెం షేడింగ్గా అనిపించింది అనమాట. అందుకోసం అయితే ఈ విధంగా నేను ఆల్రెడీ మీకు చెప్పాను, వైట్ జెల్లో నేను కలర్స్ కలుపుకొని రెడీగా పెట్టుకుంటాను అని చెప్పేసి అదే ఇక్కడ వాడుతున్నాను అనమాట. కొంచెం హైలైట్ చేయడం కోసం అయితే ఈ విధంగా డబల్ లైన్స్ లాగా రాసుకొని దాన్ని ఫిల్ చేసేసి మళ్ళీ అవుట్లైన్ ఇచ్చానమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇదంతా కూడా మీరు ముందు టూత్ పిక్తో రఫ్గా గీసుకోండి, తర్వాతకి డైరెక్ట్గా అప్లై చేయండి. ఒకేసారి డైరెక్ట్గా చేశారనుకోండి ఏమైనా మిస్టేక్ అయితే మళ్ళీ అంతా ప్రాపర్ ఫినిషింగ్ లేదు అనిపిస్తుంది. సో ప్రాపర్ ఫినిషింగ్ కోసం అయితే ముందు చేసేస్తామనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడ కేసీఆర్ సార్ అని మాత్రం నేను 2 డిఫరెంట్ స్టైల్స్లో అయితే రాస్తున్నాను, ఒకసారి గమనించేసేయండి. ఇది అవుట్లైన్ ఇచ్చాను కదండి. నెక్స్ట్ ఏమో మొత్తం చాక్లెట్ గ్లేస్తోనే రాసేసి దాని మీద గ్రీన్తో ఇచ్చాను అనమాట. ఇలా అయినా చేయొచ్చు, అలా అయినా చేయొచ్చు. బట్ ఇదొక ప్యాటర్న్, అదొక ప్యాటర్న్ లాగా అయితే డిజైన్ చేశాను అనమాట. మరి మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి అయితే, వీడియోస్ అన్నీ చూస్తున్నారు కదా, ఒక్కసారి అయితే ఒక చిన్న కమెంట్ అయినా పెట్టండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను పడ్డ కష్టం అంతా మర్చిపోతాను మీ కమెంట్స్ చదివినప్పుడు. నేనైతే ప్రతి కమెంట్ని చదువుతాను. ఒకవేళ రెస్పాన్స్ అయ్యేది ఉంటే డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అయితే అడిగేసేయండి. ఇప్పుడైతే ఇది బటర్ క్రీమ్తో రోజ్ ఫ్లవర్ అండి. చాలా మటుకు అందరూ మా కేక్ ఫినిషింగ్ పర్వాలేదు కానీ ఇలా ఫ్లవర్స్ ఏమీ రావట్లేదు అక్క చేయడానికి ఈజీగా అంటున్నారు. కొంచెం ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్, వస్తుంది, తప్పకుండా వస్తుంది. కాకపోతే ఇక్కడ నాజిల్ని, పైపింగ్ బ్యాగ్ని కొంచెం పట్టుకునే విధానాన్ని ఒకసారి గమనించండి. అందుకనే నేను ఇక్కడ ఏది ఫాస్ట్గా చూపించట్లేదు, చాలా అంటే చాలా స్లోగా చూపిస్తున్నాను. చూడండి,
ముందైతే మనము బేస్ లాగా పెట్టుకోవాలండి క్రీమ్ని. తర్వాతకు వచ్చేసి ఉల్టా యూ అనుకోండి, ఆ షేప్లో అయితే ఫస్ట్ ఒక 3 to 4 పెటల్స్ వేసి వాటి మధ్య నుంచి నెక్స్ట్ పెటల్స్ అయితే స్టార్ట్ చేయాలి. ఈ విధంగా ఒక 2 రౌండ్స్ వేసేస్తే మనకైతే మంచి రోజ్ కలర్ కాదండి, రోజ్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది. అయితే నాకు ఇక్కడ ఇది లైట్ పింక్గా అనిపిస్తుంది. సో నేను ఏం చేశానంటే పింక్ కలర్ని డస్ట్ చేయబోతున్నాను అనమాట. ఈ విధంగా అయితే 2 ఫ్లవర్స్ని అయితే నేను రెడీ చేసేసాను. ఒకవేళ మీ దగ్గర సిజర్ ఉంటే సిజర్తో పెట్టేసేయండి, లేదు అంటే నేను యాక్చువల్గా ఫోర్క్తో పెడదాము అనుకున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే చిన్న స్పాచ్లా ఉంటే దాంతో అయితే ఇలా పెట్టేశాను అనమాట. కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఒకవేళ మీకు కాన్ఫిడెంట్గా ఉంటే నాలాగా పెట్టండి, లేదా అంటే సిజర్తో పెట్టేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే 2 ఫ్లవర్స్ చేశాను అంతే అండి. ఇంకా ఫైనల్ ఫినిషింగ్ అయితే అయిపోయినట్టే దాదాపుగా. ఇంకొంచెం లీవ్స్, స్ప్రింకిల్స్, సిల్వర్ స్ప్రే వేసేస్తే మాత్రం అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, డైలీ మన ఛానల్లో అయితే లైవ్ ఉంటుందండి. మ్యాక్సిమం మార్నింగ్ 11కి కానీ లేదు అంటే ఆఫ్టర్నూన్ 2కి కానీ లైవ్ చేస్తుంటాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, బేకింగ్ రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా అక్కడైతే మీరు అన్నీ అడిగి క్లియర్ చేసుకోవచ్చు. డైలీ లైవ్ ఉంటుంది, డైలీ మీకు కొత్త కొత్త డిజైన్స్ నేర్పిస్తుంటాను. ఒక్కోసారి లైవ్ వీడియోస్ ఎడిట్ చేసి నార్మల్ వీడియోస్ లాగా పెడుతుంటాను. సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది ఫాలో అవ్వండి. కాకపోతే లైవ్ వీడియో మాత్రం ఆఫ్టర్ లైవ్ మాత్రం మెంబర్స్కి మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఏం చేస్తారంటే ఒకవేళ లైవ్ మీరు చూడాలనుకుంటే డైరెక్ట్గా చూడండి. ఒకవేళ తర్వాతకు మాకు పాసిబిలిటీ ఉన్నప్పుడే చూస్తాము అనుకుంటే మెంబర్షిప్ తీసుకొని చూడండి. మీకైతే చాలా 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 డీటెయిల్స్ అయితే దొరుకుతాయండి. మీకు ఎక్కడ ఇంత డీటెయిల్గా అయితే ఏ క్లాసెస్ తీసుకున్నా కూడా దొరకవు అని మన సబ్స్క్రైబర్సే చెప్తున్నారు. సో ఆ మాటకు వాల్యూ ఇస్తూ నేను కూడా చెప్తున్నాను అనమాట. యాక్చువల్గా అయితే ఇక్కడ నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్పే విషయాలన్నమాట. ఎందుకంటే నేను డైలీ చేస్తుంటాను, డైలీ ఏవో ఒక ఆర్డర్స్ అయితే ఉంటుంటాయి నాకు. చూసారు కదా, మంచి ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. చిన్న చిన్న టిప్స్ ట్రిక్స్ అయితే ఎప్పుడు ఏవో ఒకటి రన్ అవుతూనే ఉంటాయి. సో బేకింగ్ రిలేటెడ్ ఎవరికైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మాత్రం డెఫినెట్గా మెంబర్షిప్ తీసుకోండి, లేదు అంటే లైవ్ చూసేయండి, ఫ్రీగానే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, డైలీ 2 o'clock or 11 o'clock, మార్నింగ్ 11 or ఆఫ్టర్నూన్ 2కి ఒకసారి అయితే మన ఛానల్ని చెక్ చేస్తుండండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కితే మాత్రం బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నొక్కితే మీకు నేను ఏ వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. అది అందరికీ తెలిసిందే కదండి. సో ఓకేనా, ఇదైతే ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇందులో చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే నేను యాక్చువల్గా 10 kgs భారీ కేక్ ఫస్ట్ టైం చేయబోతున్నానని చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను. బట్ అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదండి. ఆర్డర్ 10 kgs కాస్త ఇలా 2 kgsలో చేసేసాను అనమాట. బట్ నో ప్రాబ్లం లేండి. నాకు ఏమంటారు, ఇదొక ఎక్స్పీరియన్స్. ఏదైనా సరే లైఫ్ లెసన్ లాగా తీసుకోవాలండి. ఎప్పుడూ కూడా మనకు వస్తుంది అనుకున్నది రాలేదు కదా అని చెప్పేసి ఏమంటారు, వెనక్కి అయితే తగ్గొద్దు ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మనం చేసే పని శ్రద్ధగా చేస్తే ఎప్పటికో ఒకప్పటికైతే సక్సెస్ అవుతామని నా ఫీలింగ్. ఓకేనా, ఈ విధంగా అయితే మొత్తం ఫైనల్ ఫినిషింగ్ కోసం అయితే ఈ విధంగా సిల్వర్ డస్ట్ వేయడంతో అసలు 3D ఎఫెక్ట్ కొట్టిందండి. ఫోటో మీద పైన పడింది అది. మనం మామూలుగా 3D ఫొటోస్ చూస్తాం చూడండి, అట్లా అనిపించింది అనమాట. టోటల్గా అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఇలా చెయ్యండి అని మాత్రం నాకేం చెప్పలేదండి. నాకు నేనుగా డిజైన్ అనుకొని చేశాను. అసలు వాళ్ళు కేక్ చూసినమ్మటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడాలండి. అసలు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఏమంటారు, మంచిగా చేసావమ్మా, అసలు ఫోటో ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పారనమాట. సో మీకు కూడా ఇలాంటివి ఎప్పుడైనా పొలిటికల్ థీమ్ కానీ జస్ట్ తక్కువ బడ్జెట్లో ఫోటో కేక్స్ కావాలి అనుకుంటే మాత్రం ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. మీకైతే కస్టమర్ మళ్ళీ 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 మీకే ఆర్డర్ ఇస్తాడు. సో ఇది మాత్రం మైండ్లో పెట్టుకొని నేను చెప్పినట్టుగా చేయండి, డెఫినెట్గా మీకైతే ఆర్డర్స్ వస్తాయి ఫ్రెండ్స్. టోటల్గా కేక్ మాత్రం ఈ విధంగా ఫినిష్ చేసేసేసాను, వాళ్ళకైతే ఇచ్చేసాను అనమాట. ఫైనల్ థింగ్ వచ్చేసి స్ప్రింకిల్స్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ వేరే ఏ కలర్ యాడ్ చేసినా బాగుందని చెప్పేసి నేనైతే గోల్డ్ కలర్వే యాడ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా, సెలవు, బాయ్ బాయ్.